అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో మర్తాడు కోటంకకి సంబంధించినటువంటి చీనీ రైతులు గత నెల రోజుల నుంచి కూడా నీటి ఎద్దడి వల్ల, కరువు సమస్యల వల్ల చీనీ పంటను ఎండిపోయి ఇబ్బంది పడే పరిస్థితిని మనం అందరూ కూడా చూసాము. దానికోసము శాశ్వత పరిష్కారం కోసము ప్రభుత్వము అధికారులము ఈరోజు మనము ఈ కెనాల్ని విజిట్ చేయడానికి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారితో సహా కూటమి నాయకులం అందరము, స్థానికంగా ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తూ పట్టించుకోలేదు, ఏసీ రూమ్లలో కూర్చొని కాలయాపన చేస్తూ ఉన్నారు లేదా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనే అంటున్న మాటలో నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నానండి. ఈరోజు 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మనం మాట్లాడిన వ్యక్తి, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఇన్ని సంవత్సరాలు ప్రతినిధిగా చేస్తూ మీరేం చేశారండి ఈ ప్రాంతానికి? ఇదేమైనా మన వల్ల, ప్రభుత్వాల వల్ల మారే పరిస్థితులు ఉన్నాయా? ప్రకృతి వైపరీత్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితి, కరువుకి ఇదిగా ఉన్నటువంటి ప్రాంతము దాదాపు నేను లెక్కలతో కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తీవ్రత ఎంతటి ఇబ్బందుల్ని గురి చేస్తుంది అంటే, ఒక స్టేట్ వైడ్ న్యూస్గా దీన్ని క్రియేట్ చేయాలి, ఏదో హంగు ఆర్భాటాలు చేయాలి, ఒక రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడి అంటే ఇతర రైతులు కూడా ఆందోళన కలిగించే విధంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దొంగ ప్రచారాలకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము నెల రోజుల పాటుగా ఊరికే కూర్చోలేదండి. ఏసీ రూముల్లో కూర్చున్నా అంటే వాళ్ళు ఏ రూమ్లలో కూర్చున్నారు 2004 నుంచి 14 వరకు ప్రజలందరికీ తెలుసు. ఏ కేసుల్లో ఉన్నారో కూడా అందరికీ తెలుసు. ఆ రోజు ప్రజల్ని పట్టించుకోకుండా, ఆ రోజు రైతుల్ని పట్టించుకుంటూ వ్యవస్థని నిర్వీర్యం చేసి మీరు ఆ రోజు ఏ కెనాల్ చుట్టూ తిరిగారండి? ఈ చెరువుల్ని నింపాలంటే, మర్తాడు కోటంకకి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో కూడా తెలియలేకుండా మాట్లాడుతూ ఉన్నారు. హెచ్ఎల్సీ నుంచి నీళ్ళు తేవాలంటే స్కోప్ ఎక్కడ ఉందండి? హెచ్ఎల్సీ కెనాల్ కింద ఉంటే పైన రైతులు ఉన్నారు, ఎట్నుంచి పంపింగ్ చేయాలి, ఎట్లా వస్తాయి, అలొకేషన్ ఎక్కడుంది? మరి ఇన్ని సంవత్సరాలు మీరు మంత్రిగా చేసి మీరు అలొకేషన్లో తీసుకురాలేని పరిస్థితి ఎక్కడ పోయింది? మీ చిత్తశుద్ధి ఆ రోజు మీకు ఈ చీనీ రైతులు కనిపించలేదా? ఈ రోజు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవం ఇస్తా ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజు మేము ఉత్తుత్త మాటలు కాదు, ఉత్తుత్త ప్రచారాలు కాదు, శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజు మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో, నేను కానీ, కేశవరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు ముందుకొచ్చి పని చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. మీలాంటి నాయకులు ఉండి ఇట్లాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఏదో తూతూ మంత్రం కింద ఫోటోలు కొట్టుకుంటూ రైతులని, ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలని తెలియజేస్తూ, కోటంక, మర్తాడు, ముకుందపురం గ్రామంలో ఉన్నటువంటి చీనీ రైతులు ఎంత ఎక్స్టెంట్ లో ఉన్నారంటే దాదాపు 2200 రైతులు ఉన్నారు ప్రస్తుత ఈ రికార్డ్ ప్రకారంగా. దాదాపు 7000 ఎకరాలు మనము చీనీ కల్టివేషన్ జరుగుతూ ఉంటే, ఈ డ్రైడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రైడ్ ల్యాండ్స్ లో ఉన్నటువంటి రైతులు 14 రైతులు. 2200 రైతుల్లోంచి 14 రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములు డ్రై అయిపోవడము, రీఛార్జ్ లేక గ్రౌండ్ వాటర్ ఇబ్బంది పడి కరువు తీవ్రత ఎక్కువ ఉండడం 14 రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్లో దాదాపు 40 ఎకరాలు. 7700 ఎకరాలు, 40 ఎకరాల్లో తీవ్రత ఉంది లేదనడానికి మేము అనట్లేదు. వాళ్ళకి శాశ్వత పరిష్కారం. మరి మిగతా 7000 రైతులకి ఈ రోజు పెద్ద ఎత్తున మార్కెటింగ్ కూడా ధరలు పెరిగి ఈ రోజు చీనీ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ₹1,00,000 వరకు ఇప్పటి వరకు మార్కెట్ నడుస్తూ ఉందండి. ₹1,00,000 ఎక్కడ పోయిందండి ఇప్పటి వరకు? మీరు తీయండి హిస్టరీ అంతా. ఈరోజు చీనీ రైతులు చాలా సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారు. కానీ ప్రాంత పరిస్థితుల వల్ల ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కడైతే తీవ్రత, డ్రాట్ ఇరిగేషన్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కాదు, తరతరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బంది. ఇక్కడ ప్రాంత పరిస్థితి అలా, కరువు జిల్లా, కరువు ప్రాంతం మనది. మారుమూల గ్రామాల్లో ఈరోజు రైతులని ఆదుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ ఒక్కరే ఆదుకుంటున్నారు. ఏదైతే 2014లో మనం పనిచేసామో అంటే ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం చేయాలని ఆనాడు కేశవరెడ్డి గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కానీ, ఎక్కడి నుంచి మనము ట్రెంచ్ వేసుకుంటే నీళ్లు తీసుకురాగలుగుతాం, పిఏబిఆర్ నుంచి, లెఫ్ట్ కెనాల్ నుంచి మనకి నీళ్లు వస్తాయనేది ఒక స్కోప్ ఉందనేది
గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ అండి. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. పార్టీని మార్చుకుంటా, కుర్చీలు మార్చుకుంటా, రూములు మార్చుకుంటూ ఉన్నది మీరు. మేము శాశ్వతంగా ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఒక చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజు మేము పనిచేసే తీరుని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎవరండి ఏనాడండి మీ నాయకులు గాని, మీ ప్రతినిధులు గాని, వైసీపీ గాని, అప్పుడు కాంగ్రెస్ గాని ఎప్పుడు తిరిగారండి కెనాల్ చుట్టూ? మీరు ఏ కెనాల్ ఎక్కడుంది, ఎంత జరుగుతుంది, ఏ చెరువులు ఎక్కడున్నాయి, పిఏబిఆర్ చెరువు నీళ్లు చెరువులకు వస్తాయి, హెచ్ఎల్సి కెనాల్ ఎక్కడికి వస్తాయి, ఏ నీళ్లు ఏ చెరువులకి పోతాయి అనే ఇంగిత అవగాహనలకు కూడా లేకుండా ఈ రోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. అంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి అనవసరమైన రాజకీయాలు చేస్తూ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని ఒక రాజకీయ సమస్యగా మార్చి, మినిమం ఇది లేదా అండి? మనమంతా ఒక ప్రాంత వాసులము, రాయలసీమ ప్రాంత వాసులం మనమంతా. పక్కన రాజకీయం పక్కన పెట్టండి. ఈ రోజు ప్రతి రైతు ముఖ్యం మనకి. వైసీపీ రైతు, టీడీపీ రైతు, కాంగ్రెస్ రైతు, జనసేన రైతులు ఉండరండి. రైతన్నకు న్యాయం చేయాలని ప్రతి ప్రభుత్వం కోరుకుంటారు. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఏమి చేయలేదు. మర్తాడు గ్రామం నడిబొడ్డు మీద మేమంతా వస్తాము, బహిరంగ చర్చకి నేను వస్తాను, మీరు వస్తారా? రైతులు సహా వస్తారు. రైతులు చెప్తారు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందని. ఈ రోజు మేము డెక్కల్పూరితంగా చెప్తా ఉన్నాం. స్ట్రెస్ ఉన్నటువంటి ల్యాండ్స్ లో కూడా మనకి దాదాపు 200-300 ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఉంది కాబట్టి ఆ స్ట్రెస్ ఇరిగేషన్, డ్రాట్ ఇరిగేషన్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ రోజు సైంటిస్టులు కానీ, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పిఏబిఆర్ డిపార్ట్మెంట్, ఈ రోజు హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు దాదాపు 1 నెల రోజుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎంత రివ్యూ తీసుకుంటున్నారు, ఎంత రిపోర్ట్స్ తీసుకుంటున్నారు, సర్వేలు చేస్తున్నారు. నిజంగా మన ప్రాంతానికి ఈ 2 ఊర్ల గ్రామాలు, 3 ఊర్ల గ్రామాలకి మనకి ఇంత సమస్య ఉందని అనుకుంటున్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి సింగనమల్ల, నాగులగుండం దగ్గర కూడా సమస్య ఉందండి. కానీ శాశ్వత పరిష్కారం ఎతకాలి. మనం కుదిరితే మీరు సలహాలు ఇవ్వండి. ఇంత సీనియర్, ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కదా, మీరు మాట్లాడదాం, చెప్పండి. విపక్షాలు కూడా రండి, మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే దిశగా ముందుకెళ్తామని మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు హెచ్ఎల్సి కెనాల్ కి నీళ్లు సమ్మర్ ఏప్రిల్ వరకు కూడా ఇచ్చామంటే తెలుగుదేశం పార్టీ ఘనత అండి. ఎన్నికల హామీగా 120 రోజులు అంటే 140 రోజుల పైన నీళ్ళు ఇచ్చామండి. వచ్చే ఫస్ట్ సీజన్ ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ? ఇవన్నీ మీకు కనిపించట్లేదా? రైతులకు తెలియదా? నేను చెప్పకూడదు మీడియా పూర్వకంగా, వైసీపీ నాయకులే, రైతులే నాకు ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల నాటికి కూడా మీకు నీళ్ళు ఇచ్చారమ్మా, ధన్యవాదాలని తెలియజేశారు నాకు. అదండి మా చిత్తశుద్ధి. ఈ రోజు కోటంక, మర్తాడు, ముకుందాపురం రైతులకి ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఈ సంవత్సరం నాటికి మేము చేయించి మీకు నీళ్ళు అందించే దిశగా మేము, మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, కేశవరెడ్డి గారు, నేను, స్థానిక కూటమి నాయకులం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మా చిత్తశుద్ధితో ఏదైతే ఇచ్చిన మాట, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా హెచ్ఎల్సి కెనాల్ నీళ్లు మీకు చివరి ఆయకట్టు వరకు కూడా ఇచ్చి ఈ రోజు మేము మాట నిరూపించుకున్నాం. ఈ రోజు అదే కూడా 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఏదైతే మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ గేట్స్ ల మరమ్మతులది ఎవరు చేశారండి? ఇప్పటి వరకు ఒక ఆలోచన చేసి ఒక ప్రతిపాదన పంపించగలిగారా మీ ప్రభుత్వం కానీ, మీరున్నప్పుడు హయాంలో కానీ? కూటమి ప్రభుత్వం ఉన్నాక మేం పంపించామండి. వచ్చిన వెంటనే 2 సంవత్సరానికి, ఇప్పుడు 2 సంవత్సరాలకి 5.5 కోటితో 30 సంవత్సరాల గేట్లను మారుస్తా ఉన్నాం మనం. అంటే రాబోయే 30 సంవత్సరాలకి, ఎంతో రాబోయే తరానికి కూడా ఈ రోజు ఒక మంచి టెక్నాలజీతో కూడినటువంటి గేట్స్ ని ఈ రోజు మనము నాణ్యతతో కట్టిస్తా ఉన్నాం. అది మా చిత్తశుద్ధి అండి. ఎక్కడ ఇవన్నీ మాట్లాడండి. మీరు నిజమైన మీరు రాజకీయ నాయకుడైతే మాట్లాడండి. ఇవన్నీ చేసే మంచి పనిని కూడా విమర్శించుతున్నారు చూడండి. అది మీ విఘ్నతకే మేము వదిలేస్తా ఉన్నామని తెలియజేస్తూ, ఈ రోజు దాదాపు
ఈ నాగిరెడ్డిపల్లి నుంచి వయా ఫారెస్ట్ ఏరియాలో 7 కిలోమీటర్ ట్రెంచ్ ని వేయగలిగితే ఖచ్చితంగా ఈ రేమలకులకుంట నుంచి బ్రాహ్మణపల్లి చెరువు వరకు కూడా దాదాపు 2.5 కోటి రూపాయలతో రఫ్ ఎస్టిమేషన్ ని ఈ రోజు మనం అనుకున్నామండి. దాన్ని పూర్తి వివరాలు ఆల్ డిపార్ట్మెంట్స్, మైనర్ ఇరిగేషన్, పిఆర్ ఇరిగేషన్, వాళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మళ్ళీ దాన్ని డీటెయిల్డ్ రిపోర్ట్ ని, డీటెయిల్డ్ ఎస్టిమేషన్ ని మనకి కలెక్టర్ కి సబ్మిట్ చేయమని తెలియజేయడం జరిగింది. సో ఈ రాబోయే 10 రోజుల్లో ఖచ్చితంగా ఆ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ కూడా రావడం జరుగుతుంది. మేము కూడా ఖచ్చితంగా ఇరిగేషన్ మినిస్టర్ గారిని అలాగే కలవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ప్రత్యేకంగా ఈ నిధుల్ని మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి శాశ్వత పరిష్కారం కింద ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చే దిశగా కూడా ఈరోజు పనిచేస్తామని తెలియజేస్తూ